హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే మా అన్నయ్య కొత్తగా పికిల్స్కి ఒక హౌస్ అయితే తీసుకున్నారు. సో ఆ పికిల్స్ హౌస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మొత్తం అయితే మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను. కింద మిషన్లు కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి గానిగ మిషన్లు కొత్తగా వచ్చాయి ఇప్పుడే. సో వచ్చినాయి మొత్తం, వాటికి రూమ్ కూడా అయితే కట్టేశారు. మొత్తం పూజ అయితే కూడా ఫినిష్ చేసినారు. గానిగ మిషన్లు అంటే ఇంకా కొత్తగా అయితే నూనె ఆయిల్ ఆడిచ్చి శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సో ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ ఆడిచ్చి డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి అమ్ముతారనమాట. సో ఆన్లైన్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ పికిల్స్, ఆయిల్స్ మొత్తం ఇక్కడ నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకోసం అయితే ఈ మిషన్లు అయితే తీసుకొచ్చినారు. సో ఈ మిషన్లు అయితే తమిళనాడు నుంచి అయితే వచ్చినాయి. సో మొత్తం అయితే చూపిస్తాను, చూసేయండి. ఈ రూమ్ కూడా కొత్తగానే కట్టారు. అలాగే మేము ఇక్కడ నుంచి పికిల్స్ హౌస్కి అయితే వెళ్తున్నాము. మొత్తం అయితే ఇంకా రియల్ వాయిస్ అయితే, రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి, చూసేయండి. అలాగే మీతో ఒకసారి ఈ మిషన్లు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఈ మిషన్లు అయితే చాలా వరకు కాస్ట్ ఎక్కువగానే పడ్డాయండి. సో మిషన్లు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం చూసేసి ఇక్కడ నుంచి పికిల్స్ హౌస్కి అయితే వెళ్తున్నాం. నేను ఇట్లాగే ఇంకా బయలుదేరేస్తున్నా బెంగళూరుకి. సో వెళ్తూ ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటూ వచ్చానమాట. అన్నయ్య వాళ్ళు ఇంకా నాకు పికిల్స్ హౌస్ చూపించి, సో అక్కడి నుంచి నన్ను బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్ ఎక్కించేసి పంపించారు. ఇంకా ఫైనల్గా అయితే మేము బయలుదేరేసాము. ఇక్కడ నుంచి మనకి రియల్ సౌండ్స్, రియల్ వాయిస్ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో వీడియో లెంత్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఎక్కడికి వచ్చేసి 2 రోజులు నిలబడడానికి నాకు ఎప్పుడు టైం ఉండదు. ఎక్కడికి వచ్చినా ఒక్కరోజు వచ్చి ఒకరోజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు ఎప్పుడు లీవ్ ఉండదు సరిగా. అర్జెంటుగా రావడం, అర్జెంటుగా పరిగెత్తుకుంటూ పోవడం. 2 డేస్ ఎక్కడ నిలబడలేను. ఇది వచ్చేసి అన్నయ్యల అపార్ట్మెంట్ అనమాట. సో వీడియో కంటిన్యూ అవుద్ది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి మీకు ఎలా అనిపించిందని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి ఆయిల్స్ కావాలన్నా కూడా నిరభ్యంతరంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఇంకా తీసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్, ఎలాంటి మిక్సింగ్స్ ఏమి ఉండవు. చాలా సో న్యాచురల్గా ఆర్గానిక్ అంటే టోటల్ ఆర్గానిక్. సో చాలా బాగుంటుంది. మన హెల్త్కి ఈ కాలంలో ఇప్పుడు మిక్సింగ్ ఫుడ్ తింటూ ప్రతి ఒక్కరు ఈ మిక్సింగ్ ఫుడ్ తింటూ చాలా మంది హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అయితే చూసేసి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలాగే పికిల్స్, ఆయిల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నంబర్ కావాలంటే మెన్షన్ చేస్తాను. అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కూర్చో పొట్టి. చూడు మైన చూసాను అవుతుంది. చిట్టలి, ఓ చిట్టలి, ఓయ్ బాడీ. ఎక్కడికి వస్తున్నావు పొట్టి? ఓహో డాన్స్. అయ్యా అయ్యా అయ్యా. ఎవరు పొట్టి? పొట్టి ఎవరడా? నేనా? ఇక్కడ ఉండేది నేనేనా? చేపలు ఎక్కువ కదా. ఇల్లనా? దిగండి 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 డోరే.
ఇది నా ఖాళీ ప్లేస్ అంటే ఇక్కడ వరకు పోల్మన్ వరకు ఖాళీ ప్లేస్. తులసి చెట్లు కూడా బాగున్నాయి. ఓ చాలా ప్లేస్ ఉంది. రోడ్లు మనమేనవే రోడ్లు. ఇవి 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 పోయిస్తాయి, వానలో నానబెట్టకూడదు, రోకల్లో. రోళ్ళు ఇప్పుడు పికల్స్ నూరడానికే కదా ఇవి రోళ్ళు. దీంట్లో దంచారు కదా పికల్స్కి మసాలాలు నూరడానికి. ఈ రోళ్ళు న్యాచురల్గా ఉంటుందని పికల్స్కి నూరేదానికి రోళ్ళు తెప్పించింది పెద్ద పెద్దవి. మిషన్లలో మిక్సీలలో వేసే టేస్ట్ ఉండదని. రెండు అది కూడా పిక్కలకే. ఓకే, ప్లేస్ చాలానే ఉంది. అవుతుంది. ఏడా సీసాలు ఉన్నాయా? ఇవి ఆయిల్ బాటిల్స్ కన్నా నూనెకా? అంటే నువ్వు ఇప్పుడు గాజు తెప్పిస్తాను మరే. ఓకే ఓకే, ఇవి ఆయిల్స్కే. ఓ ఇవెంత బాటలేనా? నేను చూడలా, ఇవానికి తెప్పించింది. ఓ అవంతా ఓ చాలా బాటిల్స్ ఉంటాయా? రూమ్ అంతా, ఇది రూమ్ ఫుల్ బెడ్రూము. చాలా ఉన్నాయి బాటిల్స్. ఎక్కడి నుంచి నా తెప్పించిన స్టాకు? విజయవాడ నుంచా? బాగున్నాయి బాటిల్స్ కూడా. పైన క్యాన్లు అవి కూడా విజయవాడ నుంచి వచ్చినాయా? అవి కూడా విజయవాడ నుంచి వచ్చినాయి క్యాన్లు. గ్రైండర్ అన్న, ఇది దేనికి? ఈ గ్రైండర్ టమాటా పిక్కలు రుబ్బడానికా? ఓకే. అవి దీని రోల్ ఆడ బయట ఉందే రుబ్బుగుండు. దీంట్లో గుండె వస్తుంది కదా దీనిది. ఓరు నాయన ఎంత ఉంది నా స్వామి ఇదే. టమాటా పిక్కలు రుబ్బడానికి ఇది. చిల్లీ పిక్కలు కూడా ఇందులోదే కదా రుబ్బేది. ఓకే, టబ్స్ ఏమో నాకు కూడా తెలియదే. టబ్స్ ట్రబ్బులు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. ఎన్ని గీలు పడతాయి కదా? ఇవన్నీ టబ్స్ పిక్కల్స్ పెట్టుకోవడానికి. టబ్లు అన్నీ పర్ఫెక్ట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ బాటిల్స్ చాలా ఉన్నాయి. ఇదొక దేవుడి గది. ఓకే, దేవుడి గది కూడా బాగుంది. ఇవేంటన్నా మూతలా? ఓకే, ఇల్లు కూడా బాగుంది. ఇల్లు డబుల్ బెడ్రూమ్ కదా, భలే బాగుంది. ఇల్లు కూడా క్లీన్గా ఉంది. వెయిట్ వేసుకోవడానికి పికల్స్. డబల్ బెడ్రూమ్. బాటిల్సా అక్కడ కూడా పెట్టి. ఓ క్యాన్లో ఇవంతా. ఈ క్యాన్లు వచ్చి మనకి ఆయిల్కే కదనా? ఓకే, కెమెరా స్టాండ్స్. ఇవి బాత్రూమా? నాని గమ్మండి. వీడియోస్ తీసుకోవడానికి కెమెరా స్టాండ్ అది.
స్టాండ్లు వీడియోస్ తీసుకోవడానికి. ఇవి పికిల్స్ ఎక్కడైనా బాటిల్స్ పగిలిపోకుండా సేఫ్గా పంపించడానికి. అన్నా దీన్ని ఏమంటారు? అన్నా దీన్ని ఏమంటారు? పికిల్స్ బాటిల్స్ పగిలిపోకుండా చుట్టి పంపించడానికి కదా. దానికి మిషనా? ఇది స్టాండ్, కెమెరా స్టాండ్ భలే స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా బాగుంది స్టాండ్. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నారా? స్టాండ్ నా దగ్గర కూడా ఒకటి ఉంది. ప్రొఫెషనల్స్ కెమెరామెన్ ఇచ్చి నీట్ ఎడిట్ చేసి ఓకే అవునులే అట్లా అప్లోడ్ చేయాలి. మనం పిచ్చి పిచ్చి చేయకుండా. అవునవును, ఎట్లా పడితే అట్లా చేయడానికి కూడా. హాఫ్ కేజీ సపరేట్. లెమన్ రైస్ గొచ్చు నన్న ఫ్రెష్గా చేసింది కదా. ఆర్డర్ ఉన్నప్పుడే ఇవి లెమన్ రైస్ గొజ్జు మాత్రం. మిగిలిన పెద్ద ఐటమ్స్ అయితే చేసి పెట్టిండారు, కొన్ని ఉన్నాయి. కొంచెం తక్కువ ఉందా? ఆర్డర్ ఉన్నప్పుడే చేసేది అది మాకు చేసి పెట్టేది లేదు. అవునవును. వీటిల్లో ఏది ఉంది పికిల్ స్టాక్ ఏది ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇది మ్యాంగోనా? ఓకే చూపేది వీడియో తీయలేదు, తీస్తున్నాను. అవును, ఎంత కష్టం కదా ప్యాకింగ్ మిషన్ ఎక్కడ పెట్టావా చేసేది ఎంత కష్టం కదా ప్రాసెస్. కానీ అది సీల్ చేసేయాలి. అది గోంగూర ఉండాల్సిందేనా? ఇది మ్యాంగోనా? ఓకే. అది టమాటో ఇంతే. టమాటో ఉండేది. టమాటో పిక్కల ఒక్క నిమిషం. ఓకేనా? ఫినిషా ప్యాకింగ్? ఓకే. అది అంటే పైకి తేలుతుంది. అవునులే. ఇంకొకటి ఉంది వైట్, దాంట్లో వేయాలి. అవునులే, ఇంకో ప్యాకింగ్ చేయాలి కదా, సింగిల్ ప్యాకెట్ లేకుండా. ఓకే. చిన్నవి లేవా? పర్లేదు, రెండు ఒక దాంట్లో వేసినా నో ప్రాబ్లం. ఎలా వేసినా ఓకే. రెండు ఒక దాంట్లో వేసినా ఇబ్బంది లేదు. ఏమంటే ఇంకా సీల్ చేస్తావా? చేయాలి కదా. ఓపెన్ చేస్తావా? అంటే అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వాలి. మేడం వాళ్ళకి ఒకటి, తర్వాత మా ఇంటి దగ్గర ఒకటి. అవునులే. డబల్ ప్యాకింగ్. లాంగ్ అయితే 3 కూడా చేస్తారులే. లాంగ్ అయితే డబలే, కానీ మళ్ళీ అట్టపెట్టలో ప్యాక్ చేస్తాం కదా. ఓకే. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి మేము పార్సల్ చేయాలంటే ఇంకా ఎక్కువ చేయాలి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లేబుల్ ఇక్కడే ప్రింట్ చేస్తావనా? లేబుల్ మీరే ప్రింట్ చేస్తారా బయట? ఇంకానా
మనమే ఫ్రెండ్స్ చేసుకునేదా? అడ్రస్ అడ్రస్ కాదు ఈ గుజ్జు అని లెమన్ రైస్ ఇవి లోగో అని చెప్పి అడుగుతుంది. లోగో సేమ్ లేని మామూలు ఇప్పుడు బయట చేయించాలి. ఇప్పుడు ఈ లోగో అన్నా లోగో ఏమంటారు ఎవరికి? ఏ మీరు వాడరా? అంటే మీరు వాడతారు కదా. ఈ కారం పొడులు కూడా అమ్మితే కూడా మంచిది కదా. కారం పొడులు చాలా మంది తీసుకుంటారు. కారం పొడులు చికెన్ ఓకే గోంగూర ఫిష్ మటన్ ఓకే. ఇక్కడ లెమన్ రైస్ ఉంది. లెమన్ రైస్ పిక్కల్ది ఇది. అవి చేయాలి ఇప్పుడు వాటికి కావాల్సిన పెట్టండి పెట్టండి. గాజు బాటిల్ కొన్ని కొంచెం చిన్నకి ఇప్పుడు ఇది కేజీ ఎంత పడుతుంది? మామూలు కేజీ మీరు అమ్మాలంటే ఎట్లా ఇస్తారు? పెట్టి మట్టి పడుకుని దుమ్ము పడకుండా దాని మీద ఎండబెట్టి ఆనే కూర్చొని ఒలుసుకొని ఎంత చేసినాం, ఎంత జాగ్రత్తగా చేసినాము. ఫస్ట్ టైం కదా, భయం కదా, ఎప్పుడు పెట్టలే కదా, భయంతో చాలా నీట్ గా చాలా జాగ్రత్తగా చేసినాం. అంతా మంచిగా జరుగుతుంది కానీ ఇది నీట్గానే క్లోజ్ చేసేసుకో. మళ్ళా నందిని ఇప్పుడు కొంచెం వేస్తాను. ఏమి మళ్ళీ తొక్కు వేస్తాను నువ్వు? వదినా మిషన్ ఆఫ్ చేసాము. నాకు ఫుల్గా వర్క్ ఉండాలా. ఆ రోళ్ళు అన్నీ తెచ్చింది మనంతా బాగున్నామని నిరూపించేటట్టు చేస్తాను. చాలే ఎదగాలంటే అన్నీ మెమరేబుల్ లేదు మీకు మంది. ఇక్కడే ఉన్నాయి బాటిల్స్. ఓ ఇవంతా కబోర్డ్లు అంతా బాటిల్సే ఉన్నాయి అన్ని రూముల్లో. ఓకే అన్నీ అవే బాటిల్సే, ఆయిల్ బాటిల్స్. ఆడ లోపల ఉన్నాయి కదా సీసాలో, డిక్కీలో. డిక్కీ ఓపెన్ ఉంది బ్యాక్ సైడ్. అవి దీంట్లో పెట్టుకునేస్తే సరిపోతుంది. అంటే కవర్లో పెట్టుకో. కవర్లో పెడతాం ఓకేనా. అవి ఇవి పండు మిరపకాయలు అమ్మోళ్ళకి కలిసి తెచ్చింటే నీళ్ళు ఎక్కడ ఇంకొస్తున్నాయి? నీళ్ళు ఎక్కడ? బోర్ ఉంది లోపలికి. ఈ ఇంటికి వాటర్ ఎక్కడ ఇంకొస్తుంది? వాటరు ట్యాంక్ ఉందా? అసలు ఇనుము ఇట్లా అయిపోవడం ఏంది? పెయింటింగా అసలు కూడా పోయింది. అసలు ఇనుమే పోయేసించుడు, తినేస్తుంది ఒక రకంగా. చేతులు మొన్న తినేట్లు కట్టె తినేట్టు ఇనుము ఇట్లా అయిపోతుంది. ఇరిగిపోతాయి ఇవి. జామ చెట్టు ఓపెన్ చేయమను. ఇది మా పికిల్స్ హౌస్ దగ్గర ఇట్లుంది మొత్తం లొకేషన్. చాలా బాగుంది. విలేజ్ వాతావరణం, సేమ్ విలేజ్లో ఎట్లుందో అట్లాగే ఉంది వాతావరణం. చాలా బాగుంది. ఇక్కడే పికిల్స్ని అయితే రెడీ చేస్తారు. ఇదే ఇంట్లోనే, ఈ ఇంట్లో పికిల్స్ హౌస్. మొత్తం ఓన్లీ పికిల్స్కి మాత్రమే ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్లా ఉంటుంది మంచిగా, గ్రీనర్ సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను బెంగళూరు బయలుదేరేస్తున్నాను. టైం అయిపోయింది. ఇంకా అలా తిరుక్కొని బెంగళూరుకి అయితే బస్ అయితే ఎక్కేయాలి బస్ స్టాండ్లో.
ఈరోజు మా అన్న మా కోసం ఆఫీస్ మానేశాడు పాపం.